ఏమైనా బయటపడుతుందా? చంద్రిక గారు, మీరు ఎప్పుడైనా గమనించండి, మాకు అధికారం లేక బాధ ఉంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు మీరే అంటున్నారు. మా సోదరుడు చెప్తున్నాడు, చరణ్ కౌశిక్ యాదవ్, ఫామ్ హౌస్ కే పరిమితం అని. మా బాస్ సరే ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యిండు, అధికారం లేదనే బాధతో మేము ఎప్పుడైనా ఫామ్ హౌస్ కు పరిమితమైనమా? అధికారం లేదనే బాధతో ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ఎప్పుడైనా మేము స్పందించకుండా లెక్కలు చెప్తున్నారు, ఎంత డబ్బులు జీతంగా తీసుకున్నారు, వచ్చింది ఇన్ని గంటలు అన్నప్పుడు బాధ మా ధోరణి ప్రభుత్వంలో ఉన్నప్పుడు గాని నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వం ఉన్నప్పుడు గాని ప్రభుత్వంలో లేనప్పుడు గాని ప్రజల పక్షాన కాకుండా మేము ఎక్కడైనా ప్రజాక్షేత్రం నుంచి దూరంగా ఉంటే నిజంగా మాకు ఆ అధికారం లేదనే బాధ ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా మేము దూరంగా ఉన్నామా అని ఎదురు ప్రశ్నిస్తున్నారా? ఒక్క నిమిషం వినండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సందర్భాలలో అవకాశం వచ్చింది, ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, యువకుడు ముఖ్యమంత్రి అయిండు, అద్భుతంగా పరిపాలించాలని మీలాంటి మాధ్యమాల ద్వారా అనేక సందర్భాలలో చెప్పిండు. ఒక అవకాశం, గొప్ప అవకాశం వచ్చింది, ప్రజలకు కూడా వాస్తవం తెలియాలి, మన పరిపాలనను కాంగ్రెస్ పరిపాలనను బేరీజు వేసుకోవడానికి ప్రశ్నించకపోయినా చాలా సందర్భాల్లో చెప్పిండ్రు. మేము మీరు అడిగిన సమయం ఇవ్వాలి, 14 నెలలు టైం ఇచ్చాము, అయిపోయింది సార్. అది అసెంబ్లీలో వచ్చి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ మధ్య కూడా అసెంబ్లీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో చూశారు. సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారు వచ్చి కూర్చుని వాళ్ళు తిడుతున్నా కూడా ఇలా తలాడించుకుంటూ వెళ్లారు. వ్యక్తిగతంగా సతీమణి మీద దోషణ చేశాకే తెదించి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మీరు చెప్తుంది ఎలా సమర్థించుకుంటారు? మీరు బాధిస్తుంది కదా అధికారులు. ఏం మాట్లాడతాం వినండి. మేము ప్రజాక్షేత్రం నుంచి పక్కకు తొలగకుండా ప్రజా గొంతుకై అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, మధుసూదనాచారి గారు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు, లేకపోతే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, లేకపోతే ప్రతి ఒక్కరు, మా చరణ్ ఆయన పాడి కౌశిక్ రెడ్డి గారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభుత్వంలోని తప్పిదాలను మేము గుర్తించి ఒక అద్భుతమైన పరిపాలన రావడం కోసం కాంగ్రెస్ పార్టీకి మేము సహకరిస్తున్నామా లేదా? మేము కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న తీరు 15 నెలలు టైం ఇద్దామని మీరే అంటారు. మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగేస్తున్నారని మీరే అంటారు. టైం అక్కడ ఎక్కడ ఇచ్చారు? వాళ్ళదొక మాట, మీదొక మాట, రెండు మీ మాటల కాంట్రాస్ట్ కనిపించలా. అందుకే అడుగుతున్నారు, అధికారం పోయిందని మీకు ఏమన్నా బాధ, దుఃఖంతో ఇట్లా ప్రవర్తిస్తున్నారా? అస్సలేదు, మాకు అస్సలేదు. 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు సంపూర్ణంగా అద్భుతంగా పరిపాలన అందించడమన్నటువంటి సంతృప్తి, అగ్ర రాష్ట్రాల సరసన తెలంగాణ నిలబెట్టడమన్న సంతృప్తి, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు తెలంగాణకి ఇచ్చినటువంటి సంతృప్తి మాకుంది. బ్రహ్మాండమైన పరిపాలన అందించడం తెలంగాణ రాష్ట్ర గౌరవం ఇనుమడింపు చేసింది అంటారు. అయితే 100% 100% చూపించారు. మీరు మా భాష గురించి మాట్లాడుతున్నారు. నేను ముందే చెప్పిన